నమస్తే, వెల్కమ్ టు బలగం టీవీ. నేను మీ శ్రవంతి. సో రాజన్న సిరిసిల్ల జిల్లా రగుడు నుంచి ఎలుక తిరుపతి అనే ఒక రైతు కరెంటు లేదు అని నిన్న రాత్రి నుంచి కరెంటు లేదంట. పంట పొలాల కోసం సాగునీటి కోసం సెస్ అంటే ఎల్పర్లకు కాల్ చేశాడు. వాళ్ళ రగుడులో ఉన్నటువంటి ఎల్పర్లకు కాల్ చేస్తే మేము సిరిసిల్ల సెస్ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేస్తున్నాం కాబట్టి సిరిసిల్ల సెస్ ఏఈ మేడం కి కాల్ చేయండి అని చెప్పేసి నెంబర్ ఇచ్చారంట. నెంబర్ ఇస్తే ఆ రైతు సెస్ ఏఈ మేడం కి కాల్ చేస్తే అనే ఒక వింత సమాధానం ఇచ్చింది రైతుకి. అదొక నిర్లక్ష్యపు సమాధానం. మనుషులకే కరెంటు లేదు అని చెప్పేసి మాట్లాడింది. ఒక మహిళ అయ్యుండి ఒక రైతుతో మాట్లాడే విధానం అదేనా? ఒక్కసారి ఆమె ఏం మాట్లాడింది అనేది కూడా మనం విందాం. సో ఇక్కడ చూసుకోవచ్చు, పంట పొలాలకు సాగునీటి కోసం కరెంటు లేదని సిరిసిల్ల సెస్ ఏఈకి కాల్ చేసిన రైతు. మనుషులకే కరెంటు లేదు అని వింత సమాధానం ఇచ్చిన ఏఈ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చింది. అసలు అది కరెక్ట్ కాదు. ఒక్కసారి మీరు కూడా ఆమె ఏం మాట్లాడిందో కూడా వినండి. హలో మేడం, చెప్పండి, వినిపిస్తుందా? మేడం నేను అవును మేడం, చెప్పండి. మాకు పొలాల కరెంట్ ఇస్తలేదు మేడం. మనుషులకే కరెంట్ లేదు. మనుషులకు కరెంట్ లేకపోతే ఏమైంది? మేడం ట్రాన్స్ఫార్మర్ లేదా? పొద్దున్న నుండి కరెంట్ లేదు. ఎలక్ట్రీషియన్ హెల్పర్ అడిగితే మేడం ఫోన్ చేసుకోవాలని చెప్పి మేము చెప్తూ సమ్మేళనం నాటే చేసేది కానీ అదే సమ్మేళనం మేడం ఫోన్ చేయాలని చెప్పి మేము ఎవరు ఇచ్చేది. అదే ఏం ప్రాబ్లం అనుకున్నా. మా రైతులకు ఆయన చెప్తున్నాడు కదా, ఏం కరెంటు లేదు, పొలాల కోసం నీరు లేదు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. కాల్ చేస్తున్నాం అని చెప్పేసి అంటున్నాడు. హెల్పర్లకి కాల్ చేస్తే మేడం కి ఫోన్ చేయదని చెప్పేసి ఆయన కూడా ఒక నిర్లక్ష్య సమాధానం చేసిండు. ఆయన ఆల్రెడీ కరెంట్ లేదని చెప్తున్నా కూడా అరే ఏం ప్రాబ్లం అని చెప్పేసి అడుగుతున్నది. అసలు ఆమె ఏమనాలి? ఆ ఏ మేడం ఏమనాలి? ఆమెను అసలు ఒక రైతు లేకపోతే మనం ఎక్కడ ఉన్నాము? ఏం చేసినా ఒక పొట్ట కూటి కోసమే మనం బ్రతుకుతాము. అలాంటి రైతు వల్లనే మనం ఒక కడుపు నిండా అన్నం తింటున్నాము, బ్రతుకుతున్నామంటే రైతే కదా. ఆ రైతు ఒక పంట పొలాలకు నీరు లేదు, పంట ఖరాబ్ అయిపోతుంది, వాళ్ళకు ఒక కుటుంబం ఉంటుంది, వాళ్ళ గురించి ఆలోచించకుండా మన కోసం కూడా ఆలోచిస్తాడు రైతు అనే వ్యక్తి. అలాంటిది ఆ రైతుతో మాట్లాడే విధానం అదేనా? పూర్తి కూడా వినండి. రైతులకు కరెంట్ లేదు, ఎప్పటి నుంచి లేదు? లేదు మేడం. ఇప్పుడు వేస్తున్నా కదా, ఇప్పుడు వెయ్యండి అంటున్నామేమో. నైట్ నుండి అంటే అప్పుడు వేస్తారు కావచ్చు అనుకుని చూస్తాం మేడం. మా హెల్పర్ అడిగినాం, అడిగితే నేను నెంబర్ ఇచ్చారు. మీరు నైట్ నుండి ఏం చేసారు, ఇప్పుడు ఏం చేశారు వాస్తవానికి గోక కొట్టి చూస్తున్నాం మేము. నైట్ నుండి ఏం చేసారు, ఏం చేసారు మేడం. ఇప్పుడు ఏమైనా వేస్తారా? కారణం ఏంది? వేయకపోవడం కారణం ఏంది మేడం? ఎంతసేపు అయింది? 5 నిమిషాలు అంటే పొద్దున్న నుంచి కూడా కాల్ చేసి మేడం పొద్దు నుండి చూస్తున్నాం. రఘు నుండి వాళ్ళు మీకు ప్రతి ఒక్క రైతు మీకు ఫోన్ చేయాలి మేడం. హెల్పర్లకు సో ఇదండి, ఆయన నిన్న రాత్రి నుంచి చూస్తూనే ఉన్నాడు. కరెంట్ వస్తుంది కావచ్చు అని చెప్పేసి చూస్తూనే ఉన్నాడు. ఒక రగుడు నుంచి ఒక అంటే ఎస్ఎస్ కార్యాలయానికి కాల్ చేస్తాడా? అక్కడ విలేజ్ లో ఉన్నటువంటి హెల్పర్లకే కదా కాల్ చేస్తాడు. హెల్పర్ ఎలాంటి ఆన్సర్స్ లేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళు నిన్నటి నుండి కూడా ఇక్కడ ఎస్ఎస్ కార్యాలయం ముందు కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు కాబట్టి మాకు సంబంధం లేదు. ఎందుకంటే మేము మా జీతాలు పెంచడం లేదు, మా ప్రాణాలు పోతున్నాయి, మా ప్రాణాలను మేము గుప్పట్లో పెట్టుకొని మేము ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని చెప్పేసి వాళ్ళు జీతాలు పెంచాలి అని చెప్పేసి, ముఖ్యంగా సేఫ్టీ కూడా మా సేఫ్టీ కూడా చూడాలని చెప్పేసి ధర్నా చేస్తున్నారు వాళ్ళు అక్కడ. సో వాళ్ళు పట్టించుకోవడం లేదని చెప్పేసి హెల్పర్లకు కాల్ చేస్తే సిరిసిల్ల చేసి ఏఈ మేడం కి నెంబర్ ఇచ్చారంట. నెంబర్ ఇస్తే ఏఈ మేడం కి కాల్ చేస్తే ఆమె ఇచ్చిన సమాధానం ఇది. ఆయన చెప్తూనే ఉన్నాడు, నిన్న రాత్రి నుంచి చూసి మేము కాల్ చేస్తున్నాము అని చెప్పేసి. ప్రతి ఒక్క రైతు సెస్ కార్యాలయానికి కాల్ చేస్తారా? విలేజ్ లో ఉన్న ఒక హెల్పర్లకే కదా కాల్ చేసేది. అంటే ప్రతిసారి వీళ్ళకి కాల్ చేసుకుంటా కరెంట్ లేదు మేడం అని చెప్పేసి అడగాల. సో ఇది ఎంతవరకు కరెక్ట్? సో వెంటనే ఏఈ మేడం మీద తక్షణమే చర్య తీసుకోవాల్సిందిగా ఇక్కడ కోరుతున్నాము. సో చూస్తూనే ఉండండి బల్గం టీవీ. నేను మీ శ్రవంతి.